హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాం. అహోబిలం పుణ్యక్షేత్రం వెనుక ఉన్న రహస్యాలు మరియు అహోబిలం పుణ్యక్షేత్రం ఎలా ఏర్పడింది మొత్తం వివరాలు ఈ వీడియోలో చెబుతాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఫస్ట్ టైం మా ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే మా వీడియోస్ చాలామంది చూసి లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. సో ఆ లక్ష్మీ నరసింహస్వామి అంటే మీలో ఎంతమందికి ఇష్టమో అన్ని లైక్స్ ఈ వీడియోకి వస్తాయని ఆశిస్తున్నాను. లెట్స్ కంటిన్యూ ద వీడియో. అహోబిలం కేవలం ఒక పుణ్యక్షేత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లాలో ఉన్న అహోబిలం భక్తుల దృష్టిలో ఒక పుణ్యక్షేత్రం. నల్లమల్ల అడవుల మధ్య ఉన్న ఈ క్షేత్రం విష్ణుమూర్తి తన 4వ అవతారమైన నరసింహస్వామిగా హిరణ్యకశ్యపుని సంహరించిన స్థలంగా ప్రసిద్ధి చెందింది. అసలు అహోబిలం పేరు వెనక ఉన్న రహస్యం ఏమిటో తెలుసా? కృతాయుగంలో హిరణ్యకశ్యపుడు అనే ఒక రాక్షసరాజు బ్రహ్మదేవుడి నుంచి అసాధ్యమైన వరాలు పొందుతాడు. గాలిలో కానీ, నేల మీద కానీ, లోపల కానీ, బయట కానీ, మనిషి చేత కానీ, జంతువు చేత కానీ మరణం సంభవించకూడదు అనే వరాన్ని కోరుతాడు. బ్రహ్మదేవుడు తథాస్తు అని వరమిస్తాడు. తన కుమారుడైన ప్రహ్లాదుడు నిరంతరం ఓం నమో నారాయణాయ అని జపించడం సహించలేక హిరణ్యకశ్యపుడు అతన్ని చంపడానికి అనేక ప్రయత్నాలు చేస్తాడు. కానీ విఫలం అవుతుంది. చివరికి నీ హరి ఎక్కడ ఉన్నాడు అని ప్రహ్లాదుని హిరణ్యకశ్యపుడు అడుగుతాడు. అప్పుడు ప్రహ్లాదుడు ఇలా చెబుతాడు, నా హరి అంతటా ఉంటాడు, ఈ స్తంభంలో కూడా ఉంటాడు అని చెబుతాడు. అప్పుడు హిరణ్యకశ్యపుడు ఆగ్రహంతో గదతో స్తంభాన్ని కొట్టినప్పుడు ఆ స్తంభంను చీల్చుకుంటూ భయంకరమైన గర్జనతో నరసింహస్వామి ఉద్భవిస్తారు. ఆ గర్జన వినిపించిన పవిత్ర బలమే గుహోబిలం. అదే గర్జన వల్ల ఈ పుణ్యక్షేత్రానికి అహోబిలం అని పేరు వచ్చింది. అలాగే ఈ పుణ్యక్షేత్రాలలో నవనారసింహ క్షేత్రాలు కూడా ఉన్నాయి. అహోబిలంలో స్వామివారు 9 రూపాలలో వెలిశారు. ఈ 9 క్షేత్రాలను దర్శించుకోవడం మోక్షదాయకమని భక్తుల నమ్మకం. కొండపైన ఉండే ఈ ప్రదేశంలో హిరణ్యకశ్యపుని సంహారం జరిగింది. ఇక్కడ స్వామివారు రాక్షసుని పొట్టను చీలుస్తున్నట్టుగా అత్యంత ఉగ్ర రూపంలో కనిపిస్తారు. దీనికి దగ్గరలోనే మరొక రక్తకుండం కూడా ఉంటుంది. సంహారం తర్వాత స్వామి తన చేతులను ఇక్కడే కడుక్కున్నారని, అందుకే ఆ నీరు ఇప్పటికీ ఎర్రగా ఉంటుంది అని చెబుతారు. అలాగే ఇక్కడ స్వామివారు స్వయంభువుగా ఒక గుహలో వెలిశారు. ఉగ్ర నరసింహుడిగా పిలువబడే ఈ స్వామిని దర్శించుకోవడానికి కొండలు ఎక్కాల్సి ఉంటుంది. అలాగే స్వామికి మాలోలా నరసింహ అని పేరు కూడా ఉంది. అది ఎలా అంటే, మా అంటే లక్ష్మి, లోలా అంటే ప్రియుడు. ఉగ్ర రూపంలో ఉన్న స్వామిని లక్ష్మీదేవి శాంతింపచేసిన తరువాత ఇక్కడ అమ్మవారితో కలిసి అత్యంత సామ్యంగా దర్శనమిచ్చారు. అందుకే స్వామివారికి ఈ పేరు వచ్చింది. అలాగే స్వామివారి రూపాలలో మరొక రూపం వచ్చేసి వరాహ లేదా క్రోడ నరసింహస్వామి అవతారం. వరాహ రూపం మరియు నరసింహ రూపం కలిసి ఉన్న వింతైన రూపం క్రోడ నరసింహస్వామి రూపం. కారింజ నరసింహస్వామి అంటే వృక్షం. నువ్వుల చెట్టు కిందన వెలిసిన స్వామి ఇక్కడ ధనస్సును పట్టుకుని ఉంటారు. అందుకే కారింజ నరసింహస్వామి అని పిలుస్తారు. మూడవది భార్గవ నరసింహస్వామి. పరశురాముడు అంటే భార్గవుడు ఇక్కడ తపస్సు చేసి స్వామిని ప్రసన్నం చేసుకున్నాడు. అందుకే స్వామి యొక్క మరొక రూపం భార్గవ నరసింహస్వామి అని అంటారు. అలాగే అహోబిలంలో ఉగ్రస్తంభం యొక్క అతిపెద్ద రహస్యం ఏంటో తెలుసా? అహోబిలంలో అత్యంత ఎత్తైన కొండపైన ఉగ్రస్తంభం ఉంటుంది. సుదూరం నుండి చూస్తే ఇది ఒక చీలి ఉన్న రాతి స్తంభంలా కనిపిస్తుంది. దీని నుండే స్వామివారు వచ్చారని భక్తుల నమ్మకం. అందుకే భక్తులు ప్రాణాలకి తెగించి మరీ ఈ కొండపైకి ఎక్కుతుంటారు. ఇక్కడ నేటికి కొన్ని అద్భుతమైన శబ్దాలు వినిపిస్తాయని, ఆ చుట్టుప్రక్కల కొన్ని అరుదైన మూలికలు కూడా దొరుకుతాయని అక్కడ స్థానికులు చెబుతున్నారు. కిందన ఉన్న దిగువ అహోబిలం గురించి తెలుసుకుందాం. కొండ కిందన ఉన్న దిగువ అహోబిలం ఆలయం విజయనగర రాజుల కాలంలో ఎంతో అభివృద్ధి చెందింది. ఇక్కడ ఆలయాలు, స్తంభాలపై చెక్కిన శిల్పాలు
అద్భుతంగా ఉంటాయి. ఇంకా ఇక్కడ చెంచు లక్ష్మి వివాహం గురించి చాలామందికి తెలియదు. అహోబిలంలో ఉన్న స్థానిక చెంచు తెగ ప్రజలు నరసింహస్వామిని తమ అల్లుడిగా భావిస్తారు. స్వామివారు చెంచు లక్ష్మి అనే ఒక గిరిజన కన్యను వివాహం చేసుకున్నారని, అందుకే గిరిజనులు ప్రతి ఏటా జరిగే బ్రహ్మోత్సవాలలో స్వామికి ప్రత్యేక కానుకలు సమర్పిస్తారని ఇక్కడ ఆచారం. అహోబిలం వెళ్ళడం అంటే కేవలం ఒక గుడికి వెళ్ళడం కాదు, అది ఒక ప్రకృతి ఒడిలో పారే భవనాశిని నది తీరాన భయంకరమైన లోయల మధ్య వెలిసిన ఈ క్షేత్రం భక్తులకు భయాన్ని మరియు భక్తిని రెండింటినీ కలిగిస్తుంది. తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కమెంట్లో ఓం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామినే నమః అని కమెంట్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలి అనుకుంటే మా ఛానల్ని మమ్మల్ని ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.